మనము రోజు చేస్తున్న పూజలు భజనలు ఎంతవరకు మనల్ని భగవంతుని వద్దకు చేరుస్తాయో తెలియదు, కానీ ఎవరో ఏదో దీపం పెట్టారని, ఏదో వ్రతం చేశారని, ఇంకో జపం ఏదో చేశారని చెప్పగానే ఎగబడి చేసేస్తాము. కానీ ఎవరైనా సాధన చేయండి, ఈ విధంగా జీవించండి, ఈ విధంగా ఆలోచించండి అని చెప్తే మాత్రం అస్సలు పట్టించుకోము కదా. ఈ పూజలు భజనలు సాధనలో ఒక భాగం మాత్రమే, భగవంతుని తెలుసుకునేంత వరకే. అటు తరువాత అంతరంగ సాధన కావాలి. సముద్రము ముత్యాలకు నిలయము. ముత్యాలు కావాలనుకునేవారు సముద్రం లోతులకు పోవాలే తప్ప ఒడ్డుని నిలబడి వెతికితే దొరుకుతాయే చెప్పండి. అదేవిధముగా ఆత్మానందము కావాలనుకునేవారు హృదయాంతరంలోకి పోయి అందులో కొలువై ఉన్న పరమాత్మను పట్టుకోవాలే తప్ప బాహ్యమైన అల్పమైన పూజలతో సరిపెట్టుకోకూడదు కదా. సముద్రపు ఒడ్డున నిలబడి వెతికితే దొరికేవి కేవలం రాళ్ళు రప్పలే. కానీ బాహ్యమైన పూజల వలన కూడా రాళ్ల మాదిరే సంతోషమే కలుగుతుంది. రాయికి ముత్యానికి పోలిక చెప్పలేము. అలానే సాధారణ ఆనందానికి ఆత్మానందానికి కూడా పోలిక చెప్పలేము. ఆత్మానందము విలువ కట్టలేనిది. ఇది మానవునికి సహజ సంపద. ఈ ధనుర్మాసము 18వ రోజు అయిన తిరుప్పావై పాసురం గురించి మన అర్చకుల స్వామివారు ఏమని వివరణ చేస్తున్నారో విందాము. జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ఆండాళ్ళ తల్లి ప్రసాదించినటువంటి ధనుర్మాసోతంలో 18వ రోజు. ఈరోజు ఆండాళ్ళ తల్లి నీలాసుందరి దేవిని మేల్కొల్పుతోంది. ఒందు మదగళెత్తన్నోడాద తోల్వలియన్ నందగోపాలన్ మరమగలే నప్పెన్నాయ్ కందం కమలం కొలలి కడై తిరువాయ్ అంటూ, ఓ నందగోపని ముద్దుల కోడల, ఓ నీలాసుందరి దేవి నిద్రమేలుకోవమ్మా. కమ్మనైన పువ్వులతో సుగంధాలు వెదజల్లే కురులుగనటువంటి రమణమని నిద్రలేచి తలుపు తెరువు తల్లి. అన్ని దిక్కుల్లో కూడా కోళ్లు కూస్తున్నాయి. గురువింద తీగల పందిళ్లపైనటువంటి కోయిలలు కుహు కుహు అని చక్కగా పాడుతున్నాయి. అందమైన చేతివేళ్ల గల శుభాంగి, నీ నాథుడు శ్రీకృష్ణుని గుణాలను కీర్తించడానికి మేము వచ్చావమ్మా. తలుపు తెరువమ్మా. చూడముచ్చటైన చేతి గాజులు కల గల్లు గల్లమని శబ్దం చేస్తుండగా ఎర్రని తామరల వంటి మృదువైన చేతులతో తలుపు తీసి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం ఇప్పించమ్మా ఓ నీలాదేవి. మా నోము నోచే ఫలితం చేయవమ్మా అని చెప్పి నీలాదేవిని మన ఆండాళ్ళ తల్లి వేడుకుంటాం. ఈ పాసురం యొక్క సారాంశం. జై శ్రీరామ్ వాసుదేవ.